శేర్లింగంపల్లి నియోజకవర్గం హైఫస్పేట్ డివిజన్ పరిధిలో వైశాలి నగర్ నారాయణ ఎస్టేట్స్ మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య బల్లయ్య అనే వ్యక్తి ఓపెన్ నాలాలో పడి గల్లంతైన ఘటన తీవ్ర ఆందోళనకు తెలంగాణ రక్షణ సేవా నాయకులు గురి చేస్తుందని తెరాస నాయకులు అన్నారు. శేర్లింగంపల్లి తెరాస పార్టీ ఇన్ఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు వారు గాలింపు చర్యల్లో పాల్గొన్నారు. ఘటన జరిగిన 2 రోజులు గడిచిన బాలయ్య ఆచూకీ లభించకపోవడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రభుత్వం కేవలం హైడ్రాపైనే కాకుండా నగరంలోని ఓపెన్ నాలాలు, ప్రమాదకర డ్రైనేజీల భద్రతపైన ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఓపెన్ నాలాలను మూసివేయటం, రక్షణ గోడలు ఏర్పాటు చేయటం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయటం వంటి చర్యలను తక్షణమే చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాల భద్రతకు ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వం సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి విషేదాలు జరగకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ చారి, షేక్ అస్లాం, మురుగేషన్ వెల్లు, సలాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు ఘటన ఏదో జరిగిందో వైశాలి నగర్ నారాయణ ఎస్టేట్ రోడ్లో ప్రేమ్ నగర్ నివాసి అయిన బాలయ్య అనే వ్యక్తి మొన్న వరదకు ఇయ్యాలంటే 3 రోజులు కొట్టుకుపోయిండు. అందువల్ల ఈరోజు వచ్చినాము. గవర్నమెంట్ ప్రభుత్వము ఎప్పుడైనా చనిపోతే అప్పుడు నాలలు, రోడ్లు ఇవన్నీ చూస్తున్నారు తప్పితే ఎప్పుడు రోడ్ల మరమ్మతులు కాదు, నాలల మరమ్మతులు చేయాలి. డ్రైనేజ్లో మ్యాన్హోల్ ఎన్ని డక్కన్లు లేవు, మూతలు లేవు. ఎంతోమంది హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు పడిపోయిన పరిస్థితి ఉన్నది. మొన్ననే మా ఇన్ఛార్జ్ గారు మన 5 రోజుల కింద డ్రైనేజ్లో పడిపోతే ఆ మంచికి కూడా మేము మొన్న 28వ తారీఖు మంగళవారం రాత్రి 8 నుంచి 9 మధ్యలో 70 సంవత్సరాలు ఉన్న ముసలాయన కాలువలో పడి కొట్టుకుపోయారు. ఇప్పటిదాకా ఆయన దొరకలేదు. మీరు ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు హైడ్రా అనేసి పెట్టారు, పోలో పెట్టారు. దేని గురించి పోలో పెట్టారు? ఈ నాలాల గురించి కదా. ఇప్పటిదాకా ఆ నాలాలని పట్టించుకోవాలి. ఆ నాలాలు పట్టించుకోకపోతే ఇప్పుడు ఏమంటే ఆ హైడ్రాలో పోయిన ఇల్లు వేస్ట్ అయ్యింది. పబ్లిక్ రోడ్డు మీద వచ్చారు, ఆ పబ్లిక్ కాలువలో కొట్టుకుపోతున్నారు నాలాలో. మీరు దీనికి ఎమ్మెల్యే గారు కానీ, కార్పొరేటర్ గారు కానీ, సీఎం గారు కానీ దీనికి ఏమైనా తీసుకున్నారా పొజిషన్? జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక. ఈ మొన్న మంగళవారం రోజు 28 తారీఖు 8 గంటల సమయంలో నాళ్ళలో పడి కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్కు నాళ్ళలు అనేవి ఈ వర్షాకాలమే గుర్తొస్తాయి, అంతకుముందు గుర్తురావు. ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం గారు, ఎమ్మెల్యే గారు, స్థానిక కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇట్లా అయినప్పుడే స్పందిస్తారు. అంతకుముందే జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రావు కదా. ఇంతకుముందు గతంలో ఎన్నోసార్లు వచ్చినాయి. ఎన్నిసార్లు వచ్చినా